ప్రోత్సాహపరచుకోను. Look at him, how terrible things he faced in his life. తన యొక్క జీవితంలో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడో So we చూడు. need to be careful. We need to have that courage in our life. మన యొక్క జీవితంలో కూడా అట్లాంటి ధైర్యం కలిగి I జీవించాలి. want to tell the story of one great missionary at this point. ఈ యొక్క సందర్భంలో ఒక గొప్ప సువార్థికుని గురించి చెప్పాలని There కోరుతున్నాను. was one great missionary woman in a terrible country. ఒక భయంకరమైనటువంటి దేశంలో ఒక మరి మిషనరీగా ఉన్నటువంటి ఒక సువార్థికురాలు ఉండింది. She wanted to do gospel work among the cannibals. ఆమె మరి నరమాంస భక్షకుల మధ్యలో ఆమె సువార్త ప్రకటించాలని కోరింది. She wanted to do the word of God among the cruel people. క్రూరత్వం కలిగినటువంటి వ్యక్తుల మధ్య దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించగోరింది. In that country there was no rules and regulations. ఆ యొక్క దేశంలో ఎట్లాంటి చట్టాలు గాని నియమ One నిబంధనలు day లేవు. as she was doing ministry, ఆమె ఒక దినమున పరిచర్య చేస్తూ the ఉండగా mob attacked her, ఒక మరి మూటా వారు వచ్చి దాడి చేశారు. and 7 times she was raped. 7 పర్యాయములు ఆమె అత్యాచారానికి గురి అయింది. Look at her feelings. ఒక్కసారి ఆమె యొక్క ఆలోచనలు భావాలు ఎట్లుంటాయో She ఊహించు. came for the God's work. దేవుని యొక్క పని కొరకే She వచ్చింది. was doing evangelical work. ఆమె సువార్త పరిచర్య చేస్తూ ఉండింది. But God allowed so much of terrible things. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితులను దేవుడు ఆమె యొక్క Now జీవితంలో she has to అనుమతించాడు. curse God. She has to curse God. అయితే ఆమె దేవుని శపించాల్సింది. She has to commit suicide. ఆమె ఆత్మహత్యలు చేసుకోవాల్సి ఉంటుంది. But wonderfully, కానీ ఆశ్చర్యకరంగా she said, ఆమె అనింది, God allowed these things. దేవుడే దీన్ని అనుమతించాడు. So in order to do his work mightily, దేవుని యొక్క పనిని ఇంకా ఘనంగా గొప్పగా చేయడానికి కొరకై she overcame all feelings. ఈ యొక్క భావాలన్నీ కూడా She అధిగమించగలిగింది. came in the presence of God. దేవుని యొక్క సన్నిధిలోనికి వచ్చింది. She asked for strength. ఆమె బలం కొరకే She అడిగింది. put her strength in him. ఆమె బలాన్ని పొందుకుంది. She put her faith in him. దేవుని యందు విశ్వాసం ఉంచింది. Now she overcame. ఇప్పుడు అధిగమించింది. She did again the ministry. మరలా ఆమె పరిచర్య Now she became a great మొదలుపెట్టింది. example. ఆమె ఎంత గొప్ప మాదిరికరంగా Now నిలబడింది. the entire country ఇప్పుడు ఆ దేశమంతా కూడా turned to Christ because of her. ఆమెను బట్టే క్రీస్తు వైపు ఆ దేశమంతా తిరిగింది. If she would have committed suicide, ఆమె గనుక ఆత్మహత్యకు పాల్పడి ఉండుంటే Satan would have smiled at her. సాతానుడు చూచి ఆమెను వెకిలి నవ్వేవాడు. Satan would have got great victory. సాతానుడికి చాలా జయం వచ్చేది. Because she overcame. ఎందుకంటే వాడు విజయం సాధించాడు గనుక. So now she overcame. ఇప్పుడైతే ఆమె విజయం సాధించింది. So she became great example. ఆమె గొప్ప మాదిరికరంగా She did నిలబడింది. mighty work for the Lord. ప్రభు కొరకే బలమైనటువంటి కార్యం So జరిగించింది. dear young sister, కాబట్టి ప్రేమని ఏమన్నా సహోదర సహోదరి, don't be in depression. దయచేసి కృంగుదలలో ఉండకూడదు. Don't be in discouragement. దయచేసి నిరుత్సాహంలో ఉండకూడదు. Don't live in despair. దయచేసి నిరాశలో ఉండకూడదు. Don't think it is a sin. ఇది పాపం అని అనుకోవద్దు. All the great men of God. దైవజనులందరూ కూడా, Moses was in frustration. మోషే కూడా తాను కలవరంలో ఉండినాడు. He hit the rock instead of commanding that. మరి దానికి ఆజ్ఞాపించడానికి బదులుగా బండను కొట్టాడు. David was in despair. దావీదు కూడా నిరీక్షణలో He prayed to God.